ఏంటంటే అలా టెన్షన్ పడుతున్నారు? అబ్బా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. అసలే మా ఆయన చూశాడనుకో మా ఇద్దరిని, నీకు నాకు ఏదో ఉందని అంటగట్టేస్తాడు. వెళ్ళు ఇక్కడ నుంచి. అంత ప్రాబ్లమా? ఏం చెప్పినాను నేను నీకు? వదలండి. ఏం చెప్పినా నీకు? పోయేటప్పుడే చెప్పినా ఎవరైనా వచ్చి డోర్ తెచ్చి డోర్ వేసుకుని ఉండమని. కొంచెమైనా సిగ్గుందా లేదా నీకు? చెప్పారండి. ఏమే, నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. డోర్ వేసుకొని లోపల ఉండు. ఎవరైనా వచ్చి డోర్ కొట్టి అది కావాలి ఇది కావాలి అంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవద్దు, సరేనా? డోర్ వేసుకొని లోపల కూర్చుని ఉండు. అంతకాడికి బయట డోర్ వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఏదో ఓవర్ యాక్షన్ వద్దు, చెప్పింది చెప్పినట్టు లోపల ఉండు, అంతవరకే, సరేనా? వింటానే ఉన్నా, 10 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాను కదా. ఏ రోజని నాకు సంతోషంగా ఉందని. ఇప్పుడు ఏం చేసినా ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుకుని ఉంటానా? ప్రతిరోజు ఏదో ఒక అనుమానం తప్ప ఏమైనా ఉందా అయింది మీకు? నోరుకి నోరు ఇచ్చావు అనుకో దెబ్బలు తింటావు. కొట్టండి, చంపండి, ఈ నరకయాతన లేకపోతున్నా కానీ. ఇప్పుడు అదంతా ఎందుకు కానీ, ఏంది ఈ రోజు మంచిగా రెడీ అయినావు? నేను పోయినాక ఎవరన్నా వస్తా అన్నారా ఏంది? వస్తా అన్నారు. పక్కింటోడు వస్తానన్నాడు, పొరుగింటోడు వస్తానన్నాడు, వెనకింటోడు వస్తానన్నాడు, అందరు వస్తాన్నారు. నువ్వు వెళ్ళంగానే వస్తారు వాళ్ళు. ఎవరు చూస్తా? నేను బయటికి పోతానా? నాకేం తెలుస్తుంది? ఏ రోజు అనుమానం పడకుండా ఉన్నారు? అదంతా కాదు, చెప్పిన మాటిని మూసుకొని కూర్చొని ఉండాలి అంతే. డోర్ వేసుకొని ఉండమన్నారు, డోర్ వేసుకునే ఉండాలి, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. మూసుకునే ఉంటా. బయటకు తీసుకుని వెళ్ళారా ఎప్పుడైనా మీరు? అసలు నోరు నోరు ఇయ్యద్దు, చెప్పింది చెప్పినట్టు తిను. నేను వెళ్ళొస్తా, మూసుకొని డోర్ వేసుకొని ఉందిరా. ఏ రోజు నా బాధ పెట్టుకున్నా? అరే ఇంత అనుమానం బయటకు తీసుకుని కానీ ఏదో ఒక అనుమానం. బయటకు తీసుకుని వెళ్తాడు, సంతోషంగా వెళ్ళి తీసుకుని వెళ్తారా? తీసుకుని వెళ్ళినప్పటి నుంచి అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఎవరు చూస్తున్నాడు, వాడు చూస్తున్నాడా, వీడు చూస్తున్నాడా అని ప్రతి రోజు ఇదే గోడ తప్ప ఏ రోజు నాదే సంతోషంగా చూసుకున్నా పెళ్ళాను. 10 సంవత్సరాలు అయిందండి పెళ్ళి, ఏ రోజు కూడా సంతోషంగా చూసుకోలేదు. ఏమే మనకి వచ్చి డోర్ వేసుకుందిరా. వస్తున్నా, ఉన్నావా ఇక్కడే? ఇంకా లేవా అనుకున్నా, అసలు వదిలిపెట్టేలాగే లేవే. వస్తున్నా. ఇంట్లో అంకులు కూడా లేనట్టున్నారు. ఈరోజు ఆంటీతో ఎలాగైనా మాట్లాడాలి. ఆంటీ, ఆంటీ ఎవరు బాబు నువ్వు? మీ ఫ్లాట్లో కింద ఉంటాను ఆంటీ. చక్కెర అయిపోయింది, మీరు చక్కెర ఇస్తారు? చక్కెరనా? ఇస్తారు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, తెచ్చిస్తాను. ఏంటి ఆంటీ టెన్షన్ పడుతున్నారు? ఇదిగో బాబు తీసుకో. ఆంటీ చాలా థ్యాంక్స్. ఓకే పర్లేదు, వెళ్ళు. ఏంటంటే టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, వెళ్ళు బాబు. అదేంటండి ఏది పర్లేదండి. అయ్యో వెళ్ళు బాబు, వెళ్ళు ఇక్కడ నుంచి. సరే అండి. ఏమైందండి టెన్షన్ పడుతున్నారు? అబ్బా నీకు ఎలా చెప్పాలి నేను? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు బాబు. ఏంటంటే అలా టెన్షన్ పడుతున్నారు? అబ్బా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. అసలే మా ఆయన చూశాడనుకో మా ఇద్దరిని, నీకు నాకు ఏదో ఉందని అంటగట్టేస్తాడు. వెళ్ళు ఇక్కడ నుంచి. అంత అనుమానం పిచ్చా మీ ఆయన? ప్రాబ్లం అంటే ఏం చెప్పాలి? మా ఆయనకి అసలు నా మీద చాలా అనుమానం ఎక్కువ. అంత అనుమానం పిచ్చా? ఇక నీకు నేను చెప్పలేను, చక్కెర తీసుకున్నావు కదా, వెళ్ళి ఇక్కడ నుంచి. ఆంటీ టెన్షన్ పడమాకండి, నేను వెళ్ళిపోతాను. మీకు చిన్న మాట చెప్తానండి. ఏంటది? అంటే మీ శారీ బాగుంది, మీరు కూడా బాగున్నారు. అవునా? సరే, నీ కాంప్లిమెంట్ నేను తీసుకుంటాను, కానీ ఈ కాంప్లిమెంట్ మా ఆయన విన్నాడు అనుకో, నన్ను చితకబాదుతాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పక్కా వెళ్ళిపోతానండి, టెన్షన్ పడమాకండి, సరేనా? సరే. ఏమనుకోను. సరే మరి అవుతానండి, మీరు భయపడమాకండి అంటే. సరే సరేనా? సరే. ఎవరు రాను? ఏం చేస్తున్నారా? అదేం లేదండి, కింద ఉంటాడంట తను. చక్కెర తీసుకుంటాను. ఏం చెప్తా నేను? ఎవరు బాబు నువ్వు? కింద ఉంటాను బ్రో. ఏం చెప్పినా నేను నీకు? వదలండి. ఏం చెప్పినా నీకు? పోయేటప్పుడే చెప్పినా ఎవరైనా వచ్చి డోర్ తెచ్చి డోర్ వేసుకుని ఉండమని. కొంచెమైనా సిగ్గుందా లేదా నీకు? చెప్పారండి, నేను ఎవరో తప్పు చేశానా? నీకెవరో డోర్ తెచ్చి వాడికి మాట్లాడమనింది? వచ్చారు, చక్కెర అడిగారని ఇచ్చాను. ఇప్పుడు చక్కెర అడిగితే ఇచ్చిన, రేపు ఏమైనా అడిగితే ఇచ్చేసావు కదా? ఎప్పుడు అనుమానమే మీకు నా మీద? అవును అనుమానమే. ఏమి ఇప్పుడు? అనుమానంతో మీతో నేను కాపురం చేయలేను, మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. వెళ్తానంటే ఎవరికి బెదిరిస్తావు నువ్వు? ఏం చెప్పిపోయినా నేను నీకు? చెప్పారు, నేను ఎవరు తప్పు చేశారా అండి? నాకు అదంతా అనవసరం. నా పిల్లం నాతో తప్ప ఇంకొకరితో మాట్లాడకూడదు, నన్ను తప్ప వేరేవాడిని చూడకూడదు, అది నా ఉద్దేశం. నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోలేసి. సరే వెళ్తారండి, వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ రాదు. వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు ఇక్కడి నుంచి.
నాకు నచ్చినట్టు ఉండాలి అంటే వెళ్ళిపో నువ్వు ఫస్ట్. నిజంగానే వెళ్ళిపోతున్నా, వెళ్ళిపో. ఇంకా మళ్ళీ రాను. చెప్పిన మాట తినేటట్టు అయితే ఉండు, లేంటే వెళ్ళిపో ఫస్ట్. ఏ నిజంగానే వెళ్ళిపోతావే ఏదో కోపంలో అంటే? కూర్చో మాట్లాడదాము. ఇప్పుడు నేను నీకేమన్నానని? నాకు నచ్చిన పని నువ్వు చేస్తావు, కోపం వస్తుంది. అనాల్సినవన్నీ అంటారు. అవును, ఏమన్నా అంటారు. కోపంలో 100 అంటాము. చెప్పిన పని అంటే నీకు ఎవరైనా ఏమన్నా అంటారా? నేను ఏం పోయేటప్పుడు ఏం చెప్పిపోయినా నీకు? ఎవరు వచ్చినా డోర్ తెరచద్దు లోపలే ఉన్నాను కదా. నీకు ఎవరు డోర్ తెరిచి బయటికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోమన్నారు? నేనేం మాట్లాడలేదండి, నేను చక్కెర ఒకటి ఇచ్చాను, మీరు ఇన్ని చెప్తారని నాకు తెలియదు కదా. నీకు తెలుసు కదా నేను కోపంలో ఏమంటే అది మాట్లాడతానని. అనుభవిస్తానే ఉన్నాను కదా. నాకు తెలిసి కూడా నువ్వు కొట్టుకోవద్దు లేదు. సారీ ఓకేనా? సార్ బంగారు కదా.